పహల్గాం ఉగ్రదాడిని కేంద్ర ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది. దీటైన కౌంటర్ ఇచ్చేందుకు రెడీ అవుతోంది. ఢిల్లీలో ప్రధాని మోదీ, రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ వేర్వేరుగా సమీక్షించారు. ఉదయం సౌదీ నుంచి రాగానే ఢిల్లీ ఎయిర్పోర్ట్లోనే ప్రధాని మోదీ సమీక్ష చేశారు. కశ్మీర్ పరిస్థితులను ప్రధానికి వివరించారు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్. అటు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ జమ్మూ కశ్మీర్ భద్రతపై సిడిఎస్ త్రివిధ దళాధిపతులు అజిత్ దోవల్తో 2.5 గంటల పాటు చర్చించారు. పహల్గాం ఉగ్రదాడిపై కాసేపట్లో మోదీ అధ్యక్షతన భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశం జరగబోతోంది. ఉగ్రదాడి కౌంటర్ యాక్షన్ ప్లాన్పై చర్చిస్తారు. ఇప్పటి వరకు ప్రభుత్వం తీసుకున్న చర్యల్ని అఖిల పక్షానికి వివరించేందుకు కేంద్రం సిద్ధమవుతోంది. భద్రతా వ్యవహారాల కేబినెట్లో ఎవరెవరు ఉండబోతున్నారు, సమావేశం ఎంతసేపట్లో ప్రారంభమవుతుంది, వీటికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అందించేందుకు ఢిల్లీ నుంచి మా ప్రతినిధి గోపి ప్రస్తుతం మనకి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. గోపి. సత్య, సాయంత్రం 6 గంటలకి మరి కాసేపట్లోనే ప్రధాని నివాసం 7 లోక్ కళ్యాణ్ మార్గ్లో కేబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ భద్రతా వ్యవహారాల మంత్రివర్గ ఉపసంఘం సమావేశం జరుగుతోంది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన ఈ సమావేశం జరుగుతుంది. కేబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీస్లో కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, అలాగే హోంమంత్రి అమిత్ షా, అలాగే ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో పాటుగా విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జయశంకర్ వీరు సభ్యులుగా ఉంటారు. వీరితో పాటుగా ఇటు జాతీయ భద్రతా సలహాదారుడు అజిత్ దోవల్, అలాగే త్రివిధ దళాధిపతులు, ఇతర ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొంటారు. ప్రధానంగా పహల్గాం యొక్క ఉగ్ర ఘటనకు సంబంధించి తదుపరి కౌంటర్ యాక్షన్ ఎటువంటి చర్యలు తీసుకోవాలి అన్న అంశంపైనే ప్రధానంగా చర్చ జరుగుతోంది. ఇప్పటికే అమిత్ షా క్షేత్రస్థాయిలో పర్యటించి కాసేపట్లో ఢిల్లీ చేరుకోబోతున్నారు. సో ఈయన క్షేత్రస్థాయిలో అక్కడున్న పరిస్థితులు, ఉగ్రదాడి ఘటన ఏ విధంగా జరిగింది, అక్కడ క్షేత్రస్థాయిలో ఇటు ఆర్మీ అధికారులతో సమగ్ర సమాచారాన్ని తీసుకున్నారు, బాధిత కుటుంబాలని పరామర్శించారు. కాబట్టి సో అక్కడున్న పరిస్థితుల్ని ఇటు వివరించడం జరుగుతుంది సిసిఎస్లో. అలాగే రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ కూడా ఈరోజు త్రివిధ దళాధిపతులతో సమీక్ష సమావేశం 3 గంటల పాటు నిర్వహించారు. సో ఏ పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు త్రివిధ దళాలు సన్నద్ధంగా ఉన్నాయన్న విషయాన్ని రాజ్నాథ్కి చెప్పారు. రాజ్నాథ్ కూడా అదే విషయాన్ని కాసేపటి క్రితం ఒక కార్యక్రమంలో గట్టి ధీటైన కౌంటర్ ఇస్తాం, ఏ ఒక్కరిని విడిచిపెట్టేది లేదు అని చెప్పి స్పష్టంగా చెప్పారు. సో దానికి సంబంధించి ముఖ్యంగా రక్షణ శాఖ ఏ విధంగా సన్నద్ధమైంది, అలాగే విదేశాంగ శాఖ ఇటు విదేశీ పర్యాటకులు కూడా చనిపోయారు. అలాగే అంతర్జాతీయంగా ఈ అంశాన్ని ముఖ్యంగా పాక్ యొక్క హస్తం, పాక్ ఉగ్రవాద సంస్థలను ఏ విధంగా ప్రోత్సహిస్తుంది, పాక్ యొక్క వైఖరిని అంతర్జాతీయ సమాజం ముందు, ఐక్యరాజ్య సమితి కానీ భద్రతా మండలి ముందు, అలాగే ఇతర ప్రపంచ దేశాల ముందు ఏ విధంగా ఎండగట్టాలన్న అంశానికి సంబంధించి తదుపరి కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుందన్న విషయాన్ని విదేశాంగ శాఖ తరఫు నుంచి కూడా సిసిఎస్ సమావేశంలో వెల్లడించడం జరుగుతుంది. సో ఓవరాల్గా అలాగే అఖిలపక్ష సమావేశానికి ఈ ఉగ్ర ఘటనకు సంబంధించి ప్రభుత్వం వివరించబోతోంది. కాబట్టి సో ఈ అన్ని అంశాలపైన కూడా సిసిఎస్ చర్చించి కీలక నిర్ణయాన్ని తీసుకోబోతోంది. రైట్ గోపి.